ప్రతి వాళ్ళు సిట్టింగ్ జాబ్స్. సో ప్రతిది కూడా సిట్టింగ్, ఇట్లాగే జస్ట్ చేరిపోయిన కూర్చోవడం. సో ఏమవుతుంది, మోకాలికి సరి అయిన మూమెంట్ లేకపోవడం వల్ల మోకాలు చుట్టూరా ఏవైతే కండరాలు ఉన్నాయో, లిగమెంట్స్ ఉన్నాయో, టెండాన్స్ ఉన్నాయో అవి స్ట్రెంథన్ అవ్వట్లేదు. వాటిలో ఎలాసిటీ తగ్గిపోతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెంట్గానే ఒక పేషెంట్, ఆ అమ్మాయి 23 or 25 అలా ఉంటుంది. ఆ అమ్మాయికి సయాటికా వచ్చింది. సో డాక్టర్స్ ఏం చెప్పారు, రెస్ట్లో ఉండమని చెప్పారు. ఆల్మోస్ట్ 1.5 years నుంచి రెస్ట్లో ఉంటుంది. నా దగ్గర రీసెంట్గా వచ్చింది. సో రీసెంట్గా వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేస్తే ఆ అమ్మాయిని ఇట్లా పడుకొని ఇట్లా కాళ్ళు వెనక్కి కనమంటే ఆల్మోస్ట్ ఇంతవరకు 90 degrees వరకు అంటుంది. యాక్చువల్గా ఇక్కడ రావాలి. ఎందుకు ఈ పెయిన్ రావడం వల్ల అమ్మాయి ఓన్లీ జస్ట్ కూర్చుంటుంది, పడుకుంటుంది, అంతే. ఇంకా వేరే ఏం వర్క్ చేయట్లేదు. కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్ పైన ఈజీ కూర్చునేది. ఈ ఇబ్బంది వచ్చినప్పటి నుంచి వెస్టర్న్ టాయిలెట్ పైన కూర్చుంటుంది. ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ కూర్చోవడం ఇట్స్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు ఇంట్లో తీసేశారు సార్ చాలా మంది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిలో మోకాళ్ళ నుంచి కూర్చోలేకపోతుంది. పెయిన్ సివియర్ ఉందేమో సార్. ఇంకా కాదు, నేనేమంటున్నానంటే ఈ రకంగా అమ్మాయి లెగ్ ఫోల్డ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్న కండరాల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ మిస్ అయింది. ఓకే ఓకే. నేను ఒక పేషెంట్ చూసానమ్మా నరసాపురంలో. తనకు పక్షవాతం వచ్చింది, పెద్ద ఆయన. సో ఇలా ఈ హ్యాండ్ వచ్చింది కాబట్టి ఇలా పెట్టుకున్నాడు. అట్లా 2-3 years. ఇంకేమన్నా ఆయన చేయి తీయమంటే ఇంట్లో వాళ్ళని కసుకునేవాడంట. వాళ్ళు ఏమనలేరు, ఇట్లా పెట్టుకున్నాడు. ఈ బాడీకి హ్యాండ్ టచ్ అయింది. ఇంకా ఆయన ఇట్లా అనలేడు. నేనేమంటే టచ్ అయిపోయింది. అదే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఏం లేదు, రెండు అతుకపోయినాయి. ఆయనకి ఇంకా ఏదో వేరే అనిపిస్తుందేమో తీసేస్తే. ఇంకా తీయలేడు. నేనేమంటున్నానంటే ఇది కంప్లీట్ అతుక్కుపోయింది. ఇంకా మిక్స్ అయిపోయినాయి. నేను అడిగాను, అట్లనే మీరు ఊరుకుంటే మరి ఆయన స్నానం చేపించినప్పుడు కూడా ఇట్లా తీసేవాడు కదా సార్, ఏమన్నా తీయమంటే కసుకునేవాడు. ఆయనకి ఏమైందంటే ఇట్లుంటే కంఫర్టబుల్గా ఉండేది. అలా రెండు కనెక్ట్ అయిపోయినాయి. నేను ఏం చెప్తున్నానంటే ఇది సపరేట్ ఛాతీ, ఇది హ్యాండ్ సపరేటు, ఇలా రెగ్యులర్ పెట్టుకోవడం వల్ల రెండు అతుకుపోయినాయి. సో అట్లాగా నేనేమంటున్నానంటే ఏదైనా సరే ఒక పదార్థాన్ని మనం సరిగ్గా వాడినప్పుడు అది ఏదైతే ఒరిజినల్ పని చేయాలో ఆ పని చేయకుండా ఉండడానికి చాలా స్కోప్ ఉంది. అట్లాగే మనము మోకాల్ని సరిగ్గా వాడతలేం కాబట్టి ఈ రోజుల్లో చాలా మందికి, అందరికీ ఓన్లీ అక్కడ కాట్లే జరిగిపోవడము, ఎముకలు రాపడే కాదండి. నేను గమనించింది చాలా మందిలో ఈ మజిల్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎస్, కాట్లే జరిగిపోవడము, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడము, ఓకే, నెక్స్ట్ ఆ రెండు ఎముకల మధ్యలో గ్యాప్ తగ్గిపోవడము, ఇవన్నీ ఎస్, ఇవన్నీ వీటితో పాటు నేనేమంటున్నానంటే చాలా మంది ఫోకస్ చేయండి. నేనేం ఫోకస్ చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న మోకాలు చుట్టూ ఉన్న కండరాలలో వీక్నెస్ ఏర్పడుతుంది. ఎంతైతే ఫ్లెక్సిబిలిటీ ఉండాలో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండడం లేదు. ఎందుకు? మనం మోకాల్ని అన్ని యాంగిల్స్లో వాడుకోవట్లేదు మనము. సో సార్, దీనికి ప్రెషర్ పాయింట్స్ ఎలా ఉంటాయి? మన ఈ పెయిన్స్ చాలా మందికి ఉండుంటాయి. సో అనుకూలంగా వాళ్ళ ఇంట్లో చేసుకునే విధంగా కొన్ని ప్రెషర్ పాయింట్స్ చెప్పండి సార్. ఎవరికైనా సరే ఫస్ట్ వాళ్ళు ఏం తెలుసుకోవాలంటే అసలు నీ పెయిన్ అది కండరాలకు సంబంధించిందా లేకపోతే ఎముకలకు సంబంధించిందా? నేను సింపుల్ టెస్ట్ చెప్తాను, వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికైతే మెట్లు దిగుతున్నప్పుడు మోకాళ్ళ నొప్పి వచ్చిందనుకోమా, జనరల్గా కండరాల సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైతే మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి ఉందనుకోమా, వాళ్ళకి ఎముకల మధ్యలో గ్యాప్ తగ్గిందో లేదంటే ఎముక రాసుకుంటుందో, అంటే ఈ ప్రాబ్లం ఇంకొంచెం డీపర్ లెవెల్, అంటే ఎముక లెవెల్లోకి వెళ్ళిపోయింది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ప్రాబ్లం వస్తే ఎముకతో కనెక్ట్ అమ్మా, మెట్లు దిగుతున్నప్పుడు ప్రాబ్లం వస్తే జనరల్ గా చెప్తున్నాను, ఓకే, అది మజిల్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో అట్లాగా ఈ ప్రాబ్లం కనుక సివియర్గా ఉంటే మనం చెప్పబోయే పాయింట్స్ వాళ్ళకి అంత హీట్ ఉండేమా. ప్రాబ్లం మామూలుగా ఉందనుకోమా,
డెఫినెట్గా మనం చెప్పే పాయింట్స్ ఇప్పుడు వాళ్ళకు హెల్ప్ అవుతాయి. సో దీనికంటే ముందు వాళ్ళు చిన్నగా ఏం చేయాలంటే బాడీలో పెయిన్స్ తగ్గడానికి నేను సింపుల్ హర్బల్ డికాషన్ చెప్తాను మా. ఒకటేంటి జామా కషాయము, ఒకటి పారిజాత ఆకు కషాయము. సో ఇవి ఎలా తీసుకోవాలి? ఒక గ్లాస్ నీళ్ళలో కొన్ని ఆకులు వేసుకొని మరగబెట్టుకొని దానికి తగినంత బెల్లము, కొద్దిగా నిమ్మకాయ టేస్ట్ గురించి వేసుకొని వేడిగా తీసుకోవచ్చు. సో ఈ హర్బల్ డికాషన్ ఏం చేస్తుందంటే వాళ్ళ పెయిన్స్ తగ్గిస్తుంది, ప్లస్ అక్కడ రిపేర్ మెకానిజంని యాక్టివేట్ చేస్తుంది, మన బాడీ ఇమ్యూనిటీని స్ట్రెంథన్ చేస్తుంది. సో ఒక వారం పారిజాతము, ఒక వారం జామ అలా వాళ్ళు తీసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళు కొద్దిగా ఏంటారు ఎండకు ఉండడము, సరిగ్గా నీకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడము. ఈరోజు యూట్యూబ్లో అంతా లిటరేచర్ ఉందమ్మా. అది యోగా ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేకపోతే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం. దాంతోపాటు మన అక్యుప్రెషర్ చేసుకోవడం. సో రెండు మోకాళ్ళ వాళ్ళకి ఇబ్బంది అనుకోండి, ఒకరోజు ఈ 2 పాయింట్స్ అమ్మా. చూడండి, ఈ జాయింట్ అంటే ఒకదానికి నేను కలర్ వేసాను, ఇంకోదానికి కలర్ వేయలేదు అనుకోండి. ఓకే, సో కంప్లీట్ గా ఈ ఏరియా ఇలా నొక్కోవడం, ఇలా రోజు ఇలా. ఎంతసేపటి వరకు చేయాలి సార్? ఏదైనా ఒక పాయింట్ ని 30 సెకండ్స్ టు 90 సెకండ్స్, అంటే ఆల్మోస్ట్ హాఫ్ మినిట్ టు 1.5 మినిట్. ఎక్కువ కూడా చేసుకోవచ్చు మా, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. సో ఇట్లాగా నెక్స్ట్ కంప్లీట్ గా ఈ కంప్లీట్ జాయింట్ ని మనం యాక్టివేట్ చేయాలి ఒకరోజు ఈ 2 ఫింగర్స్ లో ఈ మిడిల్ జాయింట్ ఇలాగా కంప్లీట్ గా. నెక్స్ట్ ఇలాగా ఒకరోజు ఈ 2 ఫింగర్స్, ఓకేనా? ఒకరోజు ఈ 2 ఫింగర్స్ లో కూడా ఈ జాయింట్. దీనికి ఇంకొంచెం అడిషనల్ గా మీరు ఏం చేయొచ్చు, ఇది అక్యుప్రెషర్ రింగ్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్ దొరుకుతుంది, లేదంటే మన దగ్గర దీని స్టాక్ ఉంటుంది, లేదంటే దీనికి చాలా స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్ దగ్గర అంటే మనం ఇలా నొక్కాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం అన్ని పాయింట్స్ పైన ఈక్వల్ ప్రెషర్ వేయకపోవచ్చు. సో కాబట్టి ఈ రింగ్స్ తో మనం ఇలా చేయొచ్చు. కంప్లీట్ ఫింగర్ చేసుకుని ఇబ్బంది లేదు, మనకు కావాల్సిన ఈ జాయింట్ కాబట్టి ఈ జాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. స్లోగా ఇలా ఫాస్ట్ చేస్తే ఇక్కడ స్కిన్ రప్చర్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి స్లోలీ టు అండ్ ఫ్రో స్లోలీ టు అండ్ ఫ్రో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఈ రింగ్ ఇలా లాగకూడదు, అప్పుడు దీనిలో ఉన్న ఎలాస్టిక్ తగ్గిపోతుంది. దీన్నే మామూలు ఇలా ఎక్కించండి. చూడండి, స్లోగా టు అండ్ ఫ్రో అయిపోయింది. ఒకరోజు 3 పూటలు చేసుకోవచ్చు, 4 పూటలు చేసుకుని ఇబ్బంది లేదు. మళ్ళీ అట్లాగే ఇంకో రోజు. సార్ లేదు సార్ మాకు ఓపుకుంది, 2 ఒకే రోజు చేస్తాము, ఈ ఫింగర్ నెక్స్ట్ ఈ ఫింగర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా చేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ ఈ ఫింగర్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అమ్మా. సో సార్ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది సార్? సీమా కొంచెం మోకాలు నొప్పి ఇట్స్ కాంప్లికేట్ ప్రాబ్లం, ఎందుకంటే మన బాడీ వెయిట్ మొత్తము మోకాల పైన ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి కొంచెం లావు వాళ్ళకి అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కొంచెం వెయిట్ తగ్గడానికి ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఓకే, అట్లాగా ఒకవేళ అది మజిల్ ప్రాబ్లం అనుకోండి, ఎక్సర్సైజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము, లేదా మసాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము, కప్పింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. బికాస్ ఆ మజిల్ స్ట్రెంథ్ కావాలి కాబట్టి. అది బోన్ లెవెల్ ఉందనుకోండి, సో దానికి ఆక్యుపంక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము, హర్బల్ మెడిసిన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. అంటే వాళ్ళకున్న సమస్య ప్రకారంగా మనం ట్రీట్మెంట్ డిజైన్ చేస్తాము. బట్ జనరల్ గా వాళ్ళకి ఇక్కడ మనము నీ మ్యానిపులేషన్ అంటే కైరోప్రాక్టిక్ ఆస్టియోపతి, అంటే ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ అంటే అది ఏదైతే అలైన్మెంట్ కరెక్ట్ అలైన్మెంట్ లేదో ఆ అలైన్మెంట్ తీసుకురావడము, మళ్ళీ ఆ ఏదైతే మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఒకవేళ తగ్గిందనుకోండి ఆ మజిల్ ఫ్లెక్సిబిలిటీ పెంచేలాగా, అక్కడ ఒకవేళ సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ సైనోవియల్ మెంబ్రెయిన్ కానీ ఓకే అవి ఒకవేళ వీక్ అయిన అనుకోండి వాటిని స్ట్రెంథన్ చేసే విధంగా. సో ఆక్యుపంక్చర్, కైరోప్రాక్టిక్, ఆస్టియోపతి, నెక్స్ట్ కప్పింగ్, హర్బల్ మెడిసిన్, వీటన్నిటి ద్వారా మనం బలమైన వాళ్ళకి పరిష్కారం ఇవ్వచ్చమ్మా.